ఇంకో పక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి మల్లవల్ని సెట్ చేశాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇది తీసుకొని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాం. దీనికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడుండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఫస్ట్ ఇయరే ఇన్ని కష్టాలుంటే కూడా గ్రోత్ రేట్ 12.02 సాధించాం. ఇది భారతదేశంలో సెకండ్ ప్లేస్కి వచ్చాం. దీన్ని ఇంకా మనం అనుకునేది ఆవరేజ్న 15% మనం గ్రో కావాలి. ఇది అసాధ్యమేం కాదు. 14-19లో 13.5% మనం గ్రో అయ్యాం. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రోస్ కూడా రెడీ అవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే అవి కూడా ప్రారంభిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే 95 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సిఎస్ఎస్లు అన్నీ రద్దు చేశారు, మిస్యూజ్ చేశారు. 82 స్కీముల్ని రివైవ్ చేశాం. ఇంకో పక్క లిక్కర్ పాలసీ కొత్తది తీసుకొచ్చాం, శాండ్ పాలసీ తీసుకొచ్చాం, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాం, వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రారంభించాం, మెగా డిఎస్సి చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాం. 25 క్యాబినెట్లు అయినాయి, 25 ఎస్ఐపివి మీటింగ్లు పెట్టాం, 25 ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టాం. ఏ ప్రపోజల్ వచ్చినా ఒక్కరోజు లేటు కాకుండా ఇన్వెస్టర్స్ని కూడా కన్విన్స్ చేసి ఎక్కడికక్కడ వారికి కావలసిన ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఇవన్నీ చేయడానికి 10 సూత్రాలు కూడా ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఇప్పటికే 31 ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చాం. ఈరోజు కూడా ఒక 2 పాలసీలు తీస్తున్నాం, ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ. ఇలాంటి 33 పాలసీలు ఒక సంవత్సరంలో తెచ్చిన ప్రభుత్వం